హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వేణుస్వామి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. జ్యోతిష శాస్త్రాన్నే నమ్ముకొని దాన్ని అమ్ముకునే ప్రయత్నంలో ఎన్నో రకాల వీడియోలు చేశారు, ఎంతోమంది గురించి మాట్లాడుతూ వచ్చారు. గత కొద్ది కాలంగా ఆయన సోషల్ మీడియా త్రూ అంత యాక్టివ్గా లేనప్పటికీ ఒక 1 year బ్యాక్ ఒకసారి మనం వెళ్ళి చూస్తే ఆయనే సోషల్ మీడియా మొత్తం మీద ట్రెండ్ అవుతూ వచ్చారు. బికాస్ ఆఫ్ ద రీజన్ మెయిన్ సెలబ్రిటీస్ ఎవరైతే మన ఇండియాలో ఉన్నారో వాళ్ళందరికీ మెయిన్ పర్సనల్ పిఏ కంటే ఇంకా క్లోజ్గా ఉంటుంది మన వేణుస్వామి అనేంతలా ఆయన పోర్ట్రేట్ చేసుకుంటూ రావడం. ప్రతి ఒక్కరి జీవితాలకు సంబంధించి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పడం, ఎలా ఉండబోతుందో ముందే ఊహించి చెప్పడం, వాళ్ళు ఏ పని చేస్తే వాళ్ళ జీవితాన్ని ఎలా డెవలప్ చేసుకోగలుగుతారో ఇలాంటివి అందరూ చెప్తున్నప్పటికీ పక్కాగా 100కి 200% సెంట్ మార్క్తో నేనే చెప్పగలుగుతాను, నా అంత జ్యోతిష్యకారుడు ఇంకెవరూ లేరు, ఐఎమ్ ద ఓన్లీ అన్నట్టుగా ఆయన పోర్ట్రేట్ చేసుకుంటూ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వచ్చారు. సో మెనీ సెలబ్రిటీస్ లైఫ్కి సంబంధించి ఆయన ముందుగానే విశ్లేషించినట్లుగా, చెప్పినా వినకపోయినా కొంతమంది నష్టపోయినట్లుగా, ఆయన మార్గంలో నడిచిన వారు మాత్రం బతికి బట్టబయలైనట్లుగా చాలా వరకు చాలా వీడియోస్లో చెప్పారు. ఆయన కొద్ది రోజులు ఫేమస్ అయ్యాడు, ఆయన్ని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా కొద్ది రోజులు ఫేమస్ అవుతూ వచ్చారు. అయితే వేణుస్వామి అనే వ్యక్తి ఎలక్షన్ బిఫోర్ ఒకలా ఉన్నారు, ఆఫ్టర్ ఎలక్షన్ జ్ఞానోదయమైన వ్యక్తిలాగా తనంతట తానే తన సోషల్ మీడియా ద్వారా ముందుకు వచ్చి నేను ఇక మీదట ఎలాంటి జ్యోతిష్యాలు చెప్పను కూడా, సో దయచేసి నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో పెట్టడం జరిగింది. వేణుస్వామి మీద అప్పటి వరకు కోపం పెంచుకున్న చాలామంది శాంతించారు. అయితే అది అక్కడతో ఆగిపోయింది, కథ ముగిసింది అనుకున్న టైంలో మొన్న నాగ చైతన్య గారు శోభితా ధూళిపాల అనే ఆవిడని పెళ్లి చేసుకుంటున్న క్రమంలో ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. ఆ ఎంగేజ్మెంట్కి అయిన ఒక 2-3 అవర్స్కే వేణుస్వామి తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో ఏముందంటే, రేపు వాళ్ళిద్దరికి సంబంధించి జాతకాలు చెప్తాను అని ఆ పోస్ట్లో పెట్టడం జరిగింది. మరుసటి రోజు అన్నమాటను నిజం చేసేలాగా ఆయన ఒక వీడియో చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో ఇప్పటికీ మీరు చూసే ఉంటారు, మళ్ళీ రిపీట్ చేయడం అనవసరం కాబట్టి ఆ వీడియోలో ఆయన చెప్పిన మెయిన్ అంశాలు ఏంటో చెప్తాను. వీళ్ళిద్దరి జీవితంలో కూడా ఎన్నో అలజడులు రాబోతున్నాయి. ఖచ్చితంగా శోభితా ధూళిపాలకి నాగ చైతన్యకి మధ్య, సమంతకి నాగ చైతన్యానికి ఎలాంటి గొడవలు వచ్చి విడిపోయారో వీరిద్దరు కూడా అలాంటి గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. 2027లో ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా వీరు విడిపోతారు, క్లియర్ కట్గా కనిపిస్తోంది. వీరు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, వీరికి పెళ్లి చేసుకున్న సమయం తప్పు. ఆ ఘడియల్లో వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, వీళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను, కానీ విడిపోతారు, జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది అని బల్లగుద్దినట్టు చెప్పారు. సమంత గారి జాతకం కూడా చాలా అద్భుతంగా ఉందని అదే వీడియోలో విశ్లేషించి చెప్పారు. ఓకే, అందరూ మళ్ళీ డిబేట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. మొన్నే కదా రియలైజ్ అయ్యి నేను ఎలాంటి వీడియోలు చేయను, అసలు సెలబ్రిటీస్ జోలికి పొలిటీషియన్స్ జోలికి వెళ్ళను, ఎలాంటి జాతకాలు చెప్పను అన్న వ్యక్తి మళ్ళీ సడన్గా ఎందుకు వచ్చాడు, మళ్ళీ ట్రెండ్ అవ్వడానికి వచ్చాడా, లేకపోతే వాట్ ఎవర్ ఏ మాస్ ఇచ్చి వచ్చి సోషల్ మీడియాలో మళ్ళీ స్టార్ట్ చేశాడని అందరూ డిబేట్ పెడుతున్న క్రమంలో ఒక వీడియో ఈ రోజున ఇప్పుడు రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. మెయిన్గా ఆ వీడియోలో మంచు విష్ణు వేణుస్వామి కాల్ చేసి మాట్లాడినట్టుగా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. సో ఇదే ఆ వీడియో, ఒకసారి దీన్ని క్షుణ్ణంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి. డిబేట్లు దానంతట అదే సాగితే పర్లేదు, ఒకవేళ ముందుగానే డిబేట్లు ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా రేజ్ అయ్యి మళ్ళీ నేను ట్రెండ్లోకి వస్తానని కావాలనే ఒకవేళ చేస్తుంటే మాత్రం అది ఇంకొకరి జీవితాలకు సంబంధించి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టు అయ్యిండే అవకాశం ఉంది. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఇది ముమ్మాటికి తప్పు, చాలా తప్పు అని అయితే నాకు అనిపిస్తుంది. బికాస్ సమంత మరియు నాగ చైతన్య గారి జాతకం వాళ్ళకి చెప్పినట్లు ఈయన చెప్పింది రీసెంట్ ఇంటర్వ్యూలో.
ఆయన ఎప్పుడైతే సోషల్ మీడియాలో ట్రెండ్లోకి వస్తున్న ఆ క్రమంలో చెప్పారు తప్ప, ఆయన చెప్పింది ఎవరికి చెప్పారు? సమంత గారికి మరియు నాగ చైతన్య గారికి ఎప్పుడో 2017 ముందు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. మరి ఈ జాతకానికి సంబంధించి మళ్ళీ సోషల్ మీడియాలో ఎందుకు చెప్పాల్సి వచ్చిండొచ్చు అంటే, ఇదివరకు ఆయన చెప్పినట్టు జరిగి వాళ్ళిద్దరు విడిపోయారు కాబట్టి ముందుగానే ఇదిగో నేను చెప్తున్నాను 2027కి ఇప్పుడే నేను వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక బేరీజ్ వేసి చెప్పాను. సో ఖచ్చితంగా మీకు నా ప్రూఫ్ నేను ఖచ్చితంగా నేను చెప్పే నిజమవుతాయని ఉండడానికి ఇదిగో ప్రూఫ్ అన్నట్లుగా ఈయన ఒక వీడియో చేసి పెట్టినట్లయితే అనిపిస్తోంది. సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక్కడ దగ్గర సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట వింటున్నాను. నేను కంటిన్యూ ఇయ్యను. సో చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణ కానీ నేను చెయ్యను అని మీకు నేను మన 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగ చైతన్యాలు జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. ఎక్స్టెండెడ్ గా చెప్పడం ఏంటి అంటే ప్రతిదీ ఎక్స్టెండే కదా, ప్రతిదానికి లింకప్ ఉంటుంది. మీరు నెక్స్ట్ ఐపీఎల్ ఎవరు విన్ అవుతారని చెప్తున్నారంటే లాస్ట్ ఐపీఎల్కి నేను అలా చెప్పాను కాబట్టి, సో అది జరగలేదు కాబట్టి దీనికి నేను చెప్పబోతున్నానంటే ఐపీఎల్ లింకప్పే కదా. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతాయి, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మీరు మళ్ళీ చెప్తారు, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్కి దీనికి చెప్పాను సో దీనికి లింకప్ చేస్తాను అంటారు. సో ఇలా లింకప్ చేస్తూ చెప్తున్నానంటే మీరు మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పొలిటీషియన్కి సంబంధించి సెలబ్రిటీస్ సంబంధించిన మళ్ళీ జాతకాలు మళ్ళీ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొని ఖచ్చితంగా ఆ అవకాశం అయితే ఉంది. మంచు విష్ణు గారు కాల్ చేశారంట, ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారు. సో మా ప్రెసిడెంట్ సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ జ్యోతిష్యాలు కానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలను విశ్లేషించేటువంటి అవకాశం లేదు అని చెప్పను. ప్రత్యేకించి నాగ చైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను అంతే తప్ప ఇక మీద నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను. మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే ఆయన కూడా వేరే గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పాను. మంచి డెసిషనే. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా అందులో నిజం ఉంటే మీరు సెలబ్రిటీస్ జాతకాలు చెప్పుకోకుండా మీ పని మీరు చేసుకుంటే హ్యాపీయే. మీరు చెప్పేది నిజమైతే మంచిది. ఇంకొకటి జ్యోతిష శాస్త్రంలో ప్రతి జ్యోతిష్యుడికి జరగబోయేది వాళ్ళ జాతకాలకు సంబంధించి వాళ్ళు ఎంతో కొంత ఒక నిజం అనేది ఉంటుంది. ఎప్పుడు మరణగండం ఉందో లేకపోతే వాట్ ఎవర్ వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతున్నాయి నెగిటివ్ ఏవైతే ఉంటాయో ఆస్పెక్ట్ అవన్నీ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది ఇఫ్ ఇన్ కేస్ జ్యోతిష్య శాస్త్రం నమ్ముకున్న వ్యక్తులకి. అయితే నమ్ముకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎవరైతే వస్తారో లైఫ్ మీద హోప్ కోల్పోయేలాగా ఏ జ్యోతిష్యుడు చెప్పడు. వాళ్ళు తెలిసినప్పటికీ చెప్పరు. బికాజ్ ఆఫ్ మంచి చెప్పి చెడుని దాచి దానికి నివారణగా ఏదన్నా వాళ్ళకంటూ కొన్ని ప్రికాషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా జ్యోతిష శాస్త్రం ప్రజెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతోంది. అయితే మీరు మాత్రమే నిజాలు మాట్లాడుతున్నట్లు, మీరు మాత్రమే వాస్తవాలు చెప్తున్నట్లు ఖచ్చితంగా అందరిని భయపెట్టే క్రమంలో చేస్తున్న కొన్ని వ్యాఖ్యల వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు 2027 వరకు మీరు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల వాళ్ళ జీవితాంతం భయపడుతూ గడిపే సిచ్యువేషన్. రేపు చనిపోతామన్న సంగతి మనకు వారం ముందు తెలిస్తే ఈ వారం అంతా నరకంగానే ఉంటుంది గురూజీ. ఇది మీకు చెప్పాలనుకుంటుంది. ఒకసారి ఇంకొక చూద్దాం, ఇంకేదో చెప్పారంట. సో నాకు కూడా తెలుసు, కానీ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ అయ్యి మాట్లాడాను. సో ఇక మీద నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశం నాకు లేదు. మిమ్మల్ని నమ్మలేం 100కి 200%. దానికి ఎక్స్టెండ్గా దీనికి చెప్పాను అంటున్నారు. అసలు మాకు ఎప్పుడు దాని గురించి చెప్పారు? అలా జరిగింది కాబట్టి నేను చెప్పానని ముందుగా ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తప్ప దాని గురించి మాకు ఎప్పుడు చెప్పలేదే. ఎంత సోషల్ మీడియాలో మీరు పెట్టిన వీడియో మొన్న అలాగే ఎప్పుడు చెప్పలేదే అనాలిసిస్ చేసి. ఎప్పుడో చేసిందని దీని కంటిన్యూషన్ అని చెప్తున్నారు. రేపు ఎన్నో విషయాలు మీరు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ప్రభాస్ గారు మూవీ గురించి చెప్పారు, పెళ్లి గురించి చెప్పారు, ఇంకొకరి గురించి చెప్పారు, చాలా విషయాలు చెప్పి ఉన్నారు. అంటే 2024, 25, 26 వరకు ఏం జరగబోతున్నాయి ముందే చెప్పున్నారు. మీరు అప్పుడు కూడా ఆగరు. ఇంకా
ముందు ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాను కదా, వాటన్నిటికి ఆన్సర్లు ఇవ్వాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మీ ప్లాన్ చూస్తే అలాగే అనిపిస్తుంది. నేను ఇక్కడ పెట్టాను, విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను యాక్చువల్గా విష్ణు గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మంచు విష్ణు గారి ఫ్యామిలీకి సంబంధించి ట్రోల్స్, వాళ్ళని కించపరిచేలాగా కొన్ని వీడియోస్ ఇలా చేస్తూ రిలీజ్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద స్ట్రైక్స్ వేయడం జరిగింది. స్ట్రైక్స్ ఇన్ ద సెన్స్ చెప్పేంత టైం లేదు. స్ట్రైక్స్ అనేటివి ఏంటంటే లైక్ ఎలా చెప్పాలి, కాపీరైట్ వేరు ఉంటుంది, స్ట్రైక్ అనేది వేరు ఉంటుంది. స్ట్రైక్ వేసి యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ ఎరేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి యూట్యూబ్ నుంచి. సో అంతటి దానికి అంత డెసిషన్ తీసుకోవడానికి బికాస్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసేలాగా కొన్ని ట్రోల్స్, కొన్ని వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే దానికి దీనికి ఏంటి సంబంధం అంటే, అలా చేసిన మంచు విష్ణు గారు వేణుస్వామిని మాత్రం ఎందుకు వదిలేశారు? కొంతమంది జీవితాలకు సంబంధించి ఇలా మాట్లాడుతూ, కొంతమందికి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ, రాంగ్గా పోర్ట్రేట్ చేస్తూ ఇలా చేస్తున్న వేణుస్వామి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకున్నారు? ఎస్పెషల్గా మీ సినీ రంగానికి సంబంధించే కదా, వేణుస్వామి ఎన్నో రకాల వీడియోలు పెట్టుకుంటూ వచ్చాడు, ఎంతోమంది గురించి మాట్లాడుతూ వచ్చాడు, కానీ మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది చాలామంది మంచు విష్ణు వరకు వెళ్ళే వరకు మాట్లాడుతుండడంతో మంచు విష్ణు గారు రియాక్ట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. సో అలాగే రియాక్ట్ అయ్యారు కూడా. కాల్ చేసినట్టున్నారు, ఆయనకి ఏదో చెప్పినట్టున్నారు, కలిసాక మాట్లాడదామన్నారు, కలిసాక మాట్లాడుకోవడం ఏముండవు. మోస్ట్లీ ఒక స్వీట్ వార్నింగ్ లాగైతే ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికీ మంచు విష్ణుకి మా అసోసియేషన్లో చాలా వరకు అలజడులు స్టార్ట్ అయ్యాయి. దానికి ఇంకా ఇలాంటివి జోడవుతుండడంతో ప్రెజర్ పెరిగి ఖచ్చితంగా ఇలాంటి ఆపాలి కాబట్టి ఒక మంచి స్వీట్ వార్నింగ్ లాగైతే ఇచ్చే అవకాశం ఉంది. మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయం, ఇది డెసిషన్ అయిపోయింది. నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ, అందుకని చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక మీద నాకు ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, నేను చెప్పను కూడా. ఎలాంటి సెలబ్రిటీస్ మీరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు గురువు గారు. బికాస్ ఆఫ్ మీరు చెప్పే వాటిల్లో సగాలు నిజం ఉన్నాయి, సగాలు అబద్ధాలు ఉన్నాయి. సో ఎవరికైనా మీ మీద నమ్మకం ఎలా ఉంటుంది? ఒకటి, జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకొని మీరు చెప్పుంటే మీ మీద నమ్మకం, విశ్వాసం ఇప్పటికీ ఉండేది. స్టార్టింగ్లో వేణుస్వామి మీద చాలా నమ్మకం పెరిగింది. ఎవరు అంత ఈజీగా ఇతను ఫేక్ చెప్తున్నాడు, ఇతను రాంగ్, ఈ పర్సనే రాంగ్ అనేది ఎవరు మాట్లాడుకోలేదు. మీరు చెప్తున్న వాటి ప్రకారం ఎంతో కొంత మిమ్మల్ని నమ్ముతూ వచ్చారు. మీరు రాను ఆ నమ్మకాన్ని బొమ్మయ్యేలాగా చాలా వరకు అబద్ధాలు ఆడుతూ వచ్చారు. బికాజ్ ఎవరి లబ్ధి పొందడం కోసమో, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడం కోసమో మీరు అనవసరమైన అబద్ధాలు ఆడారు. మీకు తెలుసు మీ ఆత్మసాక్షికి నేను చెప్తోంది తప్పు అని. మీరు మీలాగా చెప్పకుండా జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ముందుకు నెట్టి దాని ద్వారా మీరు తప్పుగా మాట్లాడడం, మీరు దాన్ని అడ్డు పెట్టుకొని ఆ ముసుగులో ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు చేయడం జరిగింది. బికాస్ మీరు చెప్పిన మాటలు నమ్మి ఎంతోమంది ఎన్నో విషయాల్లో లైక్ బెట్టింగ్ వైజ్ కానీ వాళ్ళు ముందుగానే ప్రిడిక్ట్ చేసిన దాని ప్రకారం మీరు మీ కొరకు వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుందో మీ కాడకు పరిగెట్టడం కానీ, ఏదైనా లైఫ్లో ఒక భయానకమైన సంఘటన జరిగితే దానికి ప్రికాషన్గా మీ దగ్గర దొరుకుతుందని మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేలా చేసుకున్నా మీరే చేశారు. ఇదంతా మీరు చేసింది జ్యోతిష శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని. సో అది ముమ్మాటికి తప్పు. రైట్, ఇకనైనా మీరు మారితే బాగుండు. ఇదివరకు వీడియోలో సేమ్ ఇంతే చెప్పారు మీరు, నేను ఇంక చేయను అన్నారు. ఇప్పుడు ఎలా ఉందో ఆ వీడియో అప్పుడు అలానే ఉంది. మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఇక మీదటైనా మీరు బుద్ధి తెచ్చుకొని, మీకు చెప్పేంత వయసు మాకు లేనప్పటికీ ఓ పెద్ద తరహాగా ఉంటూ మంచి విషయాలు వీలైతే చెప్పండి. కానీ ఇలా జీవితాలకు సంబంధించి విడిపోయేలాగా ముందే ప్రికాషన్స్ ఇస్తూ ఎవరికి లైఫ్ మీద హోప్ కోల్పోయేలాగా చేయకుండా ఉంటే మంచిదని అయితే అభిప్రాయపడుతూ, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్.